నెక్స్ట్ ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే స్తబ్దుగా ప్రారంభమైన మార్కెట్లు ఈ రోజు ఉదయం ఫస్ట్ హాఫ్ అంతా కూడాను కాస్త డల్ గానే ట్రేడ్ అయినాయి. సుమారుగా 11 గంటల టైంలో పాజిటివ్ గా మూవ్ అవుతూ మరలా 1 గంట టైంలో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండటంతో మరలా ఒకసారి నెగిటివ్ సైడ్ మూవ్ అయినాయి ఈ రోజు మార్కెట్స్. నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 25,665 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 244 పాయింట్లు నష్టపోయి 83,382 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా 1 పాయింట్ పాజిటివ్ గా 59,580 దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే మెటల్స్, పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఎనర్జీ స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అయితే ఐటీ స్టాక్స్ ఈ రోజు నెగిటివ్ గా మూవ్ అయినాయి. కన్స్ట్రక్షన్ సెక్టార్ లో స్టాక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ స్టాక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో సెక్టార్ స్టాక్స్ ఈ రోజు స్లైట్ నెగిటివ్ గా మూవ్ అయినాయి. ఫార్మా సెక్టార్ లో స్టాక్స్ కూడా నెగిటివ్ గా మూవ్ అయినాయి. అట్లానే ప్రైవేట్ బ్యాంక్స్ కూడాను ఈ రోజు నెగిటివ్ గా మూవ్ అయినాయి. అందుకనే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పాజిటివ్ గా మూవినప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అవడం చూసాం. ఇక ఓవరాల్ గా 3,242 స్టాక్స్ ఈ రోజు ట్రేడ్ అయితే 1,573 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,570 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:1 గా ఎగ్జాక్ట్లీ 1:1 గా ఈ రోజు రికార్డ్ అవ్వడం చూసాం. ఇక మనం 2 స్టాక్స్ గురించి ఈ రోజు ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఒకటి TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. రిజల్ట్స్ తర్వాత ఇది ఆల్మోస్ట్ 2.83% వరకు నెగిటివ్ గా ట్రేడ్ అయింది ఈ రోజు మార్కెట్లో. అట్లానే HDFC బ్యాంక్ కూడాను. HDFC బ్యాంకు 1000 లెవెల్స్ టచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడంతో సో ఈ రోజు కూడా ఇంకొక రోజు మరలా 1.3% నెగిటివ్ గా క్లోజ్ అవుతూ 925 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. 17వ తారీఖు HDFC బ్యాంక్ రిజల్ట్ డ్యూ ఉంది. రేపు మార్కెట్లకు సెలవు. 16వ తారీఖు HDFC బ్యాంక్ లో యాక్టివిటీ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. షార్ట్ కవరింగ్ ఏదైనా వస్తుందా లేదంటే ఇదే సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా అనేది 16వ తారీఖు మనం అబ్జర్వ్ చేయాలి. ఇక FII, DII యాక్టివిటీ విషయానికి వస్తే నిన్న ట్రేడింగ్ సెషన్ లో 13వ తారీఖు FIIs 1,499 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే DIIs 1,181 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే బై చేశారు. ఓవరాల్ గా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ నెగిటివ్ గా ఉంది 13వ తారీఖు. అంటే FIIసే ఎక్కువ సెల్ చేశారు DIIs పర్చేజ్ చేసిన దానికంటే. FIIs గత వారం రోజులుగా 3,000 కోట్లు అండ్ అబౌవ్ లెవెల్స్ లో సెల్ చేస్తున్నప్పటికీ కూడాను నిన్నటి రోజున 1,500 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేయడం చూసాము. ఇది కొద్దిగా బెటరే కానీ బట్ స్టిల్ వాళ్ళు సెల్ సైడ్ ఉండటం అనేది మనకి ఇంకా మన మార్కెట్స్ కి అది నెగిటివ్ గానే చూడాలి మనం. ఇక 16వ తారీఖుకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 25,450 లెవెల్స్ దగ్గర మనం సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అట్లానే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 25,880 25,880 దాటిన వరకు కూడాను మనం మార్కెట్ ని నెగిటివ్ గానే చూడాల్సి ఉంటుంది. ఓకే, సో అది దాటితేనే మరలా 26,000 అండ్ అబౌవ్ లెవెల్స్ క్లోజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.